ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనం. నీవు నన్ను నమ్ముకుంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా బందీ గృహంలో ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన దేవుడు మాట ఇస్తూ ఉన్నాడు, ఇర్మియా నీవు నన్ను నమ్ముకుని ఉన్నావు, నేను నిన్ను తప్పించెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాసములో నా దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడు అంటే నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ వ్యక్తిగత జీవితంలో ఇక నేను తప్పించబడను అనేటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. నా దేవుడు తప్పించువానిగా ప్రత్యక్షమయ్యేటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దావీదు భక్తుడు ఆయన తప్పించు దేవుడు అన్నది మరచిపోకుండా ఉండటానికి ఒక పని చేశాడు. దినవృత్తాంతముల మొదటి గ్రంథములో 14వ అధ్యాయము 5వ వచనానికి వస్తే, చదవండి. మొదటి దినవృత్తాంతములు 14:5. ఎల్పాలేటు అని దావీదు తన కుమారునికి పేరు పెట్టాడు. ఎల్పాలేటు అని తెలుగులో రాశారు. ఇంగ్లీష్ లో దాని అర్థం ఎలా రాస్తాడయ్యా ఇంగ్లీష్ బైబుల్ అంటే ఎల్పలేట్ అని రాస్తాడు. ఎల్ అంటే దేవుడు, పెలెట్ అంటే తప్పించువాడు. హెబ్రీ భాషలో ఎల్పలేట్ అని అంటే ఎల్ అంటే దేవుడు, పెలెట్ అంటే తప్పించువాడు లేదా విడిపించువాడు, రక్షించువాడు. ఈ మాసములో నా దేవుడు నీకేమై ఉండబోతున్నాడు అంటే ఎల్పలేట్ గా, నిన్ను తప్పించువానిగా, నిన్ను విడిపించువానిగా, నిన్ను కాపాడువానిగా, నిన్ను రక్షించువానిగా నా ప్రభువు నీ పక్షమున నిలవబడబోతూ ఉన్నాడు. నమ్మిన వారం ఆయనకు స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తప్పిస్తే ఎలా ఉంటుందయ్యా అంటే దేశమంతా నీకు వ్యతిరేకంగా నిలవబడ్డా నీవెట్టుంటావయ్యా అంటే సజీవుల లెక్కలో ఉంటావు. నీకే నష్టం నీ గుడారం రాదు, ఏ ఇబ్బంది నీ గుడారం రాదు, ఏ వ్యాధి నిన్ను అధిగమించదు. అనేక పర్యాయాలు అనుకుంటాం మన జీవితాలలో, అయ్యో ఈ సమస్య నుంచి నన్ను బయట ఎవరేయగలను, ఈ ఇబ్బందిని మార్చగలిగి నన్ను తప్పించగలిగి ఈ కట్టడాల నుంచి, ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి నన్ను ఎవరైనా విడిపిస్తే బాగుంటుందని అనేక పర్యాయాల్లో ఆశపడ్డావేమో. ఈ మాసంలో నా దేవుడు నిన్ను తప్పించువానిగా, రక్షించువానిగా, విడిపించువానిగా నా ప్రభువు నిలవబడేటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. జనవరి 6వ తారీఖు గత మాసం లాస్ ఏంజల్స్ మహానగరంలో లీడర్స్ మీట్ అని ఒకటి జరిగింది. లాస్ ఏంజల్స్ అనేది హాలీవుడ్ నటుల ఆ కేంద్రం. ఎంతో టెక్నాలజీ ఉంది ఆ పట్టణంలో, ఎంతో గొప్ప విజ్ఞానం ఉంది పట్టణంలో. 6వ తారీఖు అందరూ కూడుకున్నారు. దానిలో ఉన్నటువంటి ఒక వక్త మాట్లాడుతూ ఉంది, స్పీకర్, మీ జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇస్తారో అన్న ఓటింగ్ నిర్వహిద్దాం అని ప్రారంభించారు. 3 కాలమ్స్ ఇచ్చింది. డిస్ప్లేలో ఓటింగ్ జరుగుతూ ఉంది. కొన్ని గ్రూపులుగా డివైడ్ చేశారు.
ఇంచుమించు 14 గ్రూపులు డివైడ్ చేశారు. ఆ 14 గ్రూపులలో ఈ 3 ఆన్సర్లలో ఒకటి ఎంచుకోవాలి. మొదటి స్థానము దేనికి ఇస్తారు? 3 ప్రశ్నలు ఏంటయ్యా అంటే, సినీ ప్రముఖులకు, సినీ నటులకు, నీ ఇష్ట హీరోకి, హీరోయిన్ కి మొదటి స్థానం. రెండోది నీ తల్లిదండ్రులకి. మూడవది దేవునికి. 3 కాలమ్స్ ఉన్నాయి దానిలో. మొదటి ఎవరికయ్యా అంటే ఈ లోకములో తారలని పిలువబడుతున్న వారికి. రెండవది ఎవరికయ్యా అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులకి. మూడవది ఏంటయ్యా అంటే దేవుడు. ఓటింగ్ ప్రారంభమైంది. జనవరి 6వ తారీఖు సాయంకాల సమయం ఓటింగ్ ప్రారంభమైంది. ఆ తెర మీద కనిపిస్తుంది మా యొక్క రోల్ మోడల్. మా మొదటి స్థానం ఎవరికయ్యా అంటే మాకు ఇష్టమైన నటునికి అని 11 మంది ఓట్లు వేశారు. మా ఇష్టమైన నటునికి అని 11 మంది ఓట్లు వేశారు. 3 అన్నారు మా తల్లిదండ్రులే మాకు ప్రథమ స్థానం అన్నారు. మరి ఒక గుంపు దేనికి ఓటేయకుండా కూర్చొని ఉన్నారు. దేవునికి అన్న దగ్గర 0 కనిపిస్తా ఉంది. వీళ్ళు ఏం చేయలేకపోయారయ్యా అంటే దేవునికి చోటు ఇవ్వలేకపోయారు. ఈ కార్యాన్ని ఎవరు చూశారయ్యా అంటే దేవుడు చూశాడు. లాస్ ఏంజల్స్ మహానగరంలో 6వ తారీఖు కూడా ఏమి కురిసిందయ్యా అంటే మంచుతో కప్పబడింది పట్టణం. మంచుతో కప్పబడిన పట్టణంలో ఏమైందయ్యా అంటే 7వ తారీఖు ఉదయానికి అగ్ని జ్వాలలు లేచాయి. 7వ తారీఖుకి అగ్ని జ్వాలలు లేచాయి. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఈ రోజుకి అన్ని పారిపోలా. వేల కుటుంబాలు, ఒకప్పుడు అందమైన నగరం, ఒకప్పుడు ప్రఖ్యాతిగాంచిన పట్టణం, ఇల్లు మిగల. వేల మంది మరణించారు. అనేక పర్యాయాలు నీవో నేను అనుకుంటూ ఉంటాం మన జ్ఞానాన్ని బట్టి తప్పించబడ్డామని. కానీ దేవునికి చోటిస్తే ఈ దినమున నా ప్రభువును నీవు నమ్ముకొనగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే, ఆయన నిన్ను ఏం చెయ్యబోతున్నాడయ్యా నూతన మాసములో అంటే తప్పించేటువంటి దేవునిగా ఉంటూ ఉన్నాడు. కాపాడే దేవునిగా ఉంటూ ఉన్నాడు. నిన్ను సమస్యల నుండి విడిపించు దేవునిగా నా ప్రభు ఉండబోతూ ఉన్నాడు. ఆయన గొప్ప కార్యాలు మన జీవితాలలో జరిగించువాడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ విషయాల నుంచి తప్పిస్తాడో త్వరగా నేను మీ ముందుకు తీసుకుని వస్తాను. కీర్తనల గ్రంథం 33వ కీర్తన. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 16 నుంచి చదువుతాం. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన దేని నుంచి తప్పించటానికి ఈ మాసాన్ని పక్షంగా నిలవబడతాబోతూ ఉన్నాడయ్యా అంటే మరణ బంధకాల నుండి తప్పించగలిగిన వాడు ఆయనే. నీకున్న ఆస్తి అక్కరకు రాదో, నీకున్న విజ్ఞానం అక్కరకు రాదో, నీ ఆరోగ్యం నీకు అక్కరకు రాదు. నీవు మరణము నుండి తప్పించబడాలి అంటే, నీవు కాపాడబడాలి అంటే ఆయన యందు భయభక్తులు గలవారిని ఆయన ఏం చేస్తా ఉన్నాడు అంటే మరణము నుండి
తప్పించేటువంటి దేవునిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఎవరైనా ధైర్యంగా చెప్పగలమా ఇంకా 20 ఏళ్ళు బతుకుతానయ్యా అని? రేపేమి సంభవించునో ఎవరికి తెలియదు. గత 31వ తారీఖు రాత్రి, డిసెంబర్ 31 రాత్రి ఇక్కడ ఆరాధన ముగించుకున్నాను. బయలుదేరి వెళుతా ఉన్నా. సిరిసిరి దాకా వెళ్ళేసరికి ఆ నోవాటల్ హోటల్ ఎదురు కొంతమంది పోలీసులు నిలబడి ఉన్నారు. 31st నైట్ కదా, యవనస్తులు తిరుగుతున్నారు, నిలవబడ్డారేమోనని కొంచెం స్లో చేశా. అక్కడ పిల్లడు పడుకొని ఉన్నాడు అని నేను అనుకున్నా. తాగి పడిపోయాడేమో, పక్కకు తీస్తున్నారేమో అని జాగ్రత్తగా గమనించా. నాకేం కనిపించిందయ్యా అంటే, ఇక్కడ నుంచి కింద భాగమే ఉంది, ఇది లేదో. ఇక్కడ నుంచి కింద భాగమే ఉంది. పట్టుమని 25 ఏళ్ళు లేవు పిల్లవాడికి. అంతకు ముందే తన మిత్రులకు ఫోన్ చేసి చెప్పుకుంటాడు, హ్యాపీ న్యూ ఇయర్. కానీ మరణం ఏం చేసిందయ్యా అంటే మింగేసిందే. మరణమా మింగేసిందే. కొన్ని పర్యాయాలు మన జీవితంలో ఒక్కసారి గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ దేవుడు నిన్ను ఎలా తప్పించాడో అర్థం చేసుకుంటావు. ఆ దేవుడు నువ్వేదో బలముందనో జ్ఞానముందనో కాదు, నువ్వు బ్రతికుందే. నీ బలాన్ని బట్టో, జ్ఞానము బట్టో, ఆరోగ్యాన్ని బట్టో, నువ్వు తింటున్న ఆహారాన్ని బట్టో, సంపాదిస్తున్న సంపాదన బట్టో కాదు, నా దేవుడు నిన్నింకను జ్ఞాపకం చేసుకున్నాడు. మరణ బంధకాలం నుండి ఆయన నిన్ను తప్పిస్తూ ఉన్నాడు. మరణ బంధకాలం నుండి నిన్ను ఆయన తప్పిస్తూ ఉన్నాడు. ఒక దినం ప్రయాణం చేసి వెళతా ఉన్నా. మహేంద్ర సిటీ చర్చికి ఉదయాన్నే వెళుతూ ఉన్న సందర్భంలో నాకు ఎప్పుడు నిద్ర రాదు, వాహనం నడుపుతా ఉంటా. గుడవంచిని దగ్గరికి వెళ్ళేసరికి ఇటు లారీ ఉంది, ఇటు బస్సు ఉంది, మధ్యలో నేనున్నా. కునుకుపాటు ఒక్క సెకండ్ ఆలస్యమైతే ఏమయ్యేదయ్యా అంటే, ఈ 2 వాహనాల మధ్య నా కారు ఉండేది. గుర్తుపడటానికి కూడా ఏం దొరుకుతామా? కానీ నా దేవుడు ఎవరయ్యా అంటే, మరణ బంధకాల నుండి తప్పించేటువంటి దేవుడు అయ్యుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణం నీకంటే సమీపంగా ఉందని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ లోకం ఎలా ఉన్నదయ్యా అంటే, ఎప్పుడు ఏమి జరిగిద్దో తెలియదా. అపోస్తలుడైన పౌలు 27వ అధ్యాయానికి వస్తే, అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 20వ వచనానికి వస్తే, సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణముతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట అంటా ఉన్నది ఎవరయ్యా అంటే, అపోస్తలుడైన పౌలు గారు అంటా ఉన్నాడు, నాయనా 14 దినాలు సూర్యుడినైనా చంద్రుడినైనా మేము చూడక మేము ఏ స్థితిలో ఉన్నామయ్యా అంటే, బ్రతుకుతామన్న ఆశమలో ఏమన్నాడు, బొత్తిగా లేదు. ఇక బ్రతకటం అనివార్యం, మేము బ్రతకలేం అని జీవితం మీద ఆశ లేక ఆహారాన్ని సముద్రం పాలు చేశారు. అయితే దేవుడు అన్నాడు, పౌలుతో పాటు 276 మంది ఖైదీలు ఆ పడవలో ప్రయాణం చేస్తా ఉన్నారు. ప్రభు అన్నాడు, మీలో ఒక్కని వెంట్రుకైనలో రాలదో, మీరందరూ క్షేమముగా ఒడ్డునకు చేర్చబడతారు. అదే పౌలు అంటాడు 23వ వచనంలోనికి వచ్చేసరికి, నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుమా, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది, ఇదిగో నీతో కూడా
వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవెవరిని సేవిస్తూ ఉన్నావో ఆ దేవుడు తన దూతగా నన్ను నిలవబెట్టి నీతో మాట్లాడుతున్న మాట, భయపడకో. నీవున్న పరిస్థితి మరణకరమైనదిగా మారుతుందేమో, ఈ సమస్య ఇక్కడతో అయిపోయిందేమో, ఇక దీనితో నా జీవితం ముగించబడిందేమో అన్న స్థితిలో నీవు ఉన్నావేమో. ఈ పరిస్థితిలో విడుదల దొరక్క ఆ మరణకరమైనటువంటి బంధకాలలో చిక్కుకొని దారి కనిపించని స్థితిలో నీవు ఉన్నావేమో. ఆ దేవుడు అంటా ఉన్నాడు, నీవు ఆశీర్వదింపబడే రోజు ఉందే. నువ్వేమవుద్దయ్యా అంటే, భయపడద్దు, మరణ బంధకాల నుండి తప్పించగలిగిన దేవుణ్ణి నేనున్నాను. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే ఆయన మరణపు ముళ్ళను విరచిన దేవుడు, మరణపు ముళ్ళను విరచిన దేవుడు, మరణకు మీద అధికారము కలిగిన దేవుడు. నీ మరణ భయముల నుండి నిన్ను తప్పించేవాడు. ఏదైనా బలహీనత నిన్ను వెంబడిస్తూ ఉందా? ఏదైనా ఇబ్బంది చేత అయ్యో అనేక సంవత్సరాలుగా చూయించుకుంటున్నానే, ఎప్పుడేం జరిగిందో తెలియదే, దీని నుంచి విడుదల రావటం లేదే అన్న భయంలో ఉన్నావేమో. నా ప్రభువు అంటా ఉన్నాడు, నిన్ను తప్పిస్తాను నేను ఈ మాసంలో. నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను నిన్ను నిశ్చయముగా తప్పించదనా. నిశ్చయముగా అన్నాడు అంటే 100% ఈ మాసంలో దానిని నీవు అనుభవించబోతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకయ్యా నిన్ను మరణ బంధకాల నుంచి తప్పించి సజీవుల లెక్కలో నిలవపెడుతూ ఉన్నాడయ్యా అంటే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దానిని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును కనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడితిని. తిమోతికి రాస్తూ పౌలంటూ ఉన్నాడు, నేను సింహపు నోట నుండి తప్పింపబడ్డాను. ఎందుకు నన్ను తప్పించాడయ్యా అంటే ఆయన పని జరిగించటం కొరకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్నెందుకయ్యా మరణ బంధకముల నుండి ఆయన తప్పించబోతూ ఉన్నాడయ్యా అంటే నీ పట్ల నా దేవుని ప్రణాళిక ఉన్నతమైనదే. నా దేవునికి నీతో చాలా పని ఉంది. ఆయన కొరకు నువ్వు ఇంకనూ జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని పర్యాయాలు అనుకుంటా, నేను ఉన్నంతకాలం నా భార్య నేను లేకపోతే బ్రతకదండి, నా భర్త నేను లేకపోతే బ్రతకడు, లేకపోతే నా పిల్లలు నేను లేకపోతే బ్రతకరు అని ఆందోళన పడుతూ ఉంటా. కానీ నిన్ను బ్రతికించింది ఎందుకయ్యా అంటే నీ భార్య కొరకు కాదు, నీ బిడ్డల కొరకు కాదు, నీ భర్త కొరకు కాదు, నీ బిడ్డల కొరకు కాదు, ఆయన నామము మహిమపరచటానికి మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వేం ఎరగాలయ్యా అంటే నిన్ను ఇంకా బ్రతికించాడు అంటే నీవు ఆయన కొరకు చేయాల్సిన కార్యం ఏదో ఉంది. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా దేని నుంచి తప్పిస్తాడయ్యా అంటే మరణ బంధకాల నుండి తప్పిస్తాడు. యోబు గ్రంథంలోనికి వెళదాం. 36వ అధ్యాయం యోబు గ్రంథం 15-16 వచనాలు. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. బాధ వలన వారిని విధేయులుగా చేయను. సరే, దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేని నుంచి తప్పిస్తాడయ్యా రెండవదిగా అంటే శ్రమల నుండి తప్పిస్తాడు. యోబు అంటూ ఉన్నాడు, తాను పడుతూ ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి ఇబ్బంది మధ్యలో నా దేవుడు ఎవరయ్యా అంటే నేను పడుతూ ఉన్నటువంటి శ్రమను లేదా
నేను పడుతూ ఉన్నటువంటి బాధను, నేను పడుతూ ఉన్న బాధను, నాకు బాధ ఎందుకు అనుభవించాడయ్యా అంటే, ఈ శ్రమ ఎందుకు అనుభవించాడయ్యా అంటే, నేను ఆయన ఎదుట విధేయునిగా మార్చబడినట్లు బాధ వలన ఆయన విధేయతను నేర్పెను అన్న మాటను మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. శ్రమల నుండి తప్పిస్తాడు. ఆ శ్రమలో నువ్వు కృంగిపోకూడదు, ఆ బాధలో కృంగిపోవద్దు. ఈ మాసం నీ బాధ ఏదైనా, నీ బాధ ఏదైనా నా ప్రభువు ఏం చేస్తాడయ్యా అంటే, ఆ బాధల్లో నుండి నిన్ను తప్పించి ఆ బాధలో నీకేం నేర్పుతాడయ్యా అంటే విధేయతను నేర్పుతాడు. ఆ బాధలో విధేయతను నేర్పుతాడు. నా వ్యక్తిగత జీవితంలో 2014వ సంవత్సరం గుంటూరు పట్టణం ప్రక్కన ఉన్నటువంటి ఒక ప్రాంతానికి ఆహ్వానించబడ్డాను దేవుని పని కొరకు. వెళ్ళాను. గుంటూరులో హోటల్ ఐలాపురం అనేటువంటి హోటల్లో నాకు ఒక చక్కని విడిది ఏర్పాటు చేశారు ఆహ్వానించినటువంటి వారు. అర్ధరాత్రి దిగాం. చక్కని వాహనం వచ్చింది, నన్ను పాస్టర్ గారిని తీసుకెళ్ళి వెళ్ళింది. ఒక చక్కని హోటల్లో ఉంచారు. ఉదయాన్నే 7 గంటలకల్లా ఒక చక్కని పలహారపు బొట్టు వచ్చింది, అనేకమైనటువంటి ఫ్రూట్స్. పరిచర్యలో నేను సంపూర్ణ పరిచర్యకు వచ్చి ఉద్యోగం విడిచిపెట్టి వచ్చిన తరువాత నేను బయటికి వెళ్ళినటువంటి మొట్టమొదటి కూడికదే. రిసీవింగ్ అంతా బాగుంది, అద్భుతంగా ఉంది, చాలా సంతోషం అనిపించింది. దేవుడిని పని చేస్తే ఇంతగా హెచ్చిస్తాడు ఆయన అని అనుకున్నంతలో ఏం జరిగిందయ్యా అంటే, 10 గంటలకు నేను మీటింగ్ స్థానంలో ఉండాలి. ఒక ప్రముఖ తమిళ్ బోధకునికి నేను తర్జుమా చేయాలి. ఆ కూడికకి ఎంతమంది వస్తున్నారయ్యా అంటే, ఇంచుమించు 60,000 మంది స్త్రీలు అక్కడ ఉన్నారు. ఆ కూడికలో 60,000 మంది ముందు నేను ఇప్పుడు మాట్లాడాలి, దేవుని మాట తర్జుమా చేయాలి అర్థమయ్యే రీతిలో. సిద్ధపడ్డాను. నేను పాస్టర్ గారి కిందకు వచ్చాను. హోటల్ ఐలాపురం 2014వ సంవత్సరం. అయితే అదే హోటల్లో మరి ఒక స్పీకర్ దిగున్నాడు. అదే మీటింగ్కి వెళ్ళాల్సిన ఆయన. ఆమె ఇద్దరం కిందకు వచ్చాం. ఆ నిర్వాహకులు ఏమనుకున్నారంటే, ఇద్దరు సేవకులే కదా, ఒక కారులో వచ్చేస్తారని ఒక కారు వచ్చింది. నేను ముందు దిగాను. కారు తమ్ముడు వచ్చాడు. నా కారు వచ్చింది పాస్టర్ గారు, మీరు ముందు కూర్చోండి, పాస్టర్ గారు వెనక కూర్చుంటారు. ఇంకో కుటుంబం ఉంది, వాళ్ళిద్దరు కూడా పాస్టర్ గారు వెనక వరుసలో కూర్చుంటారు అన్నారు. సరేని అనుకున్నాను, ఎక్కాను. ఒక 2 నిమిషాలు అయిందండి. విశాఖపట్నం నుంచి వచ్చింది ఒక దైవజనురాలు. అన్న మాట ఎంత తెలుసా, నేను ఎక్కడ కారు ఎందుకు అని అడిగాడు ఆ డ్రైవర్. వాళ్ళతో నేను వచ్చేటట్టే. ఆమె ఏం చూసిందయ్యా అంటే, నా వస్త్రధారణ చూసింది, నా వయసు చూసింది. ఆమె అప్పటికే ఒక టీవీ స్పీకర్, ప్రముఖ టీవీ స్పీకర్, పేరు చెప్పదలుచుకోవాలా, చక్కని మేకప్ వేసింది. ఇప్పుడు ఆమెకి ఏమి ఇబ్బంది అయిందయ్యా అంటే, ఒక సాధారణమైనటువంటి నాతో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. ఎక్కడ నుంచుంది, నాకే మనసు కష్టం వేసింది. అదే నా బయట ప్రయాణం, మొదటి ప్రయాణం. అరే ఇప్పుడే కదా ఆనందపడ్డాను, ఇంతలో ఈ అవమానం ఏంటి? నేను ఒక్కడే ఉంటే అరే పర్లేదు అనుకుని దిగేసేవాడిని. ప్రక్కన కట్టుకున్న భార్య ఉంది. ఇప్పుడు గర్భాలను ఆమె నొచ్చుకుందనుకో, పరిచర్యను ఎంత దూరం తీసుకొచ్చావు, ఏంది అవమానం రోడ్డు మీద అంటే ఏం చెప్పగలం? మనసు వేదంతో నిండిపోయింది. డ్రైవర్ దగ్గరికి వెళ్ళాను. తమ్ముడు అతను వెళ్ళిపో, నేను వెనకాల ఆటో వేసుకొని వస్తాను, నాకు తెలుసు ఆ ప్రాంతం, నాకు వాహనం అక్కర్లా, నేను ఆటోలో వచ్చేస్తాను తమ్ముడు, నువ్వు వెళ్ళిపో అన్న. నా వద్దు, ఒక్క పావు గంట ఇక్కడే ఉండవు, నేను ఈ మొదలుపెట్టి మళ్ళీ వచ్చి నేను తీసుకెళ్తా. వద్దు తమ్ముడు, అనవసరం, సమయం వ్యర్థ తప్ప. నాకు దారి తెలుసు, గుంటూరు పట్టణంలో ఏది ఎక్కడ ఉందో తెలుసు నాకు. నేను ఇక్కడ తిరిగిన వాడిని, కొత్త వాడిని కాదు, నాకు అక్కర్లేదు తమ్ముడు, అటువంటి ఫార్మాలిటీస్ ఏమొద్దన్నాను. ఈ పిల్లవాడు మమ్మల్ని ఆహ్వానించిన వారికి చెప్పాడు, ఫోన్ చేస్తే ఈ కారు వెళ్ళిపోయింది,
5 నిమిషాల్లో ఒక విలువైన విలాసవంతమైన కారు వచ్చింది అక్కడికి. దయచేసి క్షమించండి పాస్టర్ గారు, తెలియక చేశారేమో అని మమ్మల్ని తీసుకెళ్ళి వెళ్ళారు. నాకు ఒక పక్కన ఈ చేదు అనుభవం మింగేస్తా ఉంది. అరే, ఒక్క కుటుంబం ముందే నిలబడలేకపోయానే, నిందన అనుభవించానే. నేనున్నటువంటి పరిస్థితిని బట్టి, నా వస్త్రధారణను బట్టి అప్పుడు చాలా తేలిక బట్టలు, పరిచర్య అప్పుడే ప్రారంభం, విశ్వాసులు లేరు, పెద్దగా కుటుంబాలు లేవు, ఆదాయం లేదు, ఇబ్బందిగా పరిచర్య సాగుతా ఉంది. అయితే మీటింగ్ దగ్గరికి వెళ్ళాం, ఆహ్వానించిన వారు పిలిచారు. ఆ 60,000 మందిలో వేదిక మీదకి వెళ్ళి కూర్చోవాలి. నాకు మనసు అంగీకరించట్లా. అరే, మళ్ళా వెళ్ళి కూర్చుంటే ఇంకో స్పీకర్ వచ్చి వెళ్ళి పక్కన కూర్చోయ్యా, ఆ సమయానికి వద్దు అన్నాడు అనుకో. 60,000 మంది ముందు నా పరుగు పోయితే మొహం చూపించుకోలేను, బాధగా ఉంది. ఏం చేశానయ్యా అంటే, స్టేజీ ప్రక్కన ఒక మూల కూర్చున్నాం, ఇద్దరం కింద భాగంలో ఇద్దరం కూర్చొని అన్నాం. సమయం వచ్చింది, నేను ఎక్కాల్సిన సమయం, పిలిచారు. ఒక గంట సేపు దేవుని వాక్యం మాట్లాడాము. ఇది వచ్చేసానయ్యా, ఫోన్ చేసి నేను బయటకు వస్తా ఉన్నా. అప్పటికే చాలా సేపుగా ఎవరైతే నన్ను అవమానించారో ఆమె వెయిట్ చేస్తా ఉంది, నేను ఎప్పుడు వస్తానా అని. చాలా సేపటి నుంచి నేను రాగానే అన్న మాట ఏందయ్యా అంటే, 2 చేతులు ఎత్తి, పాస్టర్ గారు దయతో నన్ను క్షమించండి, నేనెవరో విశ్వాసం అనుకున్నాను. వస్త్రధారణ చూసి నేనేమనుకున్నాను, విశ్వాసమా అని, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు అని మళ్ళీ నాతో ఫోటో దిగేదా. నీ బాధను బట్టి, కలుగుతున్న అవమానాన్ని బట్టి నువ్వు ఒకవేళ కృంగిపోతున్నావేమో. నేను ఆ బాధలో ఏం నేర్చుకోగలిగానయ్యా అంటే, తగ్గించుకోవటం నేర్చుకున్నా. ఎక్కడ తొందరపడి ఏం చేయకూడదయ్యా అంటే, ముందెళ్ళి నన్ను గణపరచాలని నుంచోవద్దు అన్న పాఠం నేర్పాడు నాకు అక్కడ దేవుడు. ఆ పాఠం నేర్పటానికే ప్రభు ఏం చేస్తాడయ్యా అంటే, నన్ను అనుమతించాడు. బాధలు కలుగుతున్నాయేమో, కృంగిపోతున్నావేమో, శ్రమలు కలుగుతున్నాయేమో. ఆ శ్రమలలో నా ప్రభు ఏం చేస్తాడయ్యా అంటే, ఈ మాసము నిన్ను విధేయత నేర్పి వాటన్నిటి నుండి తప్పిస్తాడు. ఎక్కడైతే బాధపరచబడ్డావో, ఎక్కడైతే శ్రమ అనుభవించావో, ఆ శ్రమ అనుభవించిన స్థలములోనే యోసేపు అంటా ఉన్నాడు. ఆదికాండం 41వ అధ్యాయము, ఆదికాండము 41వ అధ్యాయము 51, 52 వచనాలు. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధలను, నా ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోవునట్లు చేస్తునని తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాను. ఎందుకు పెట్టాడు అంటే, మనష్షే అంటే నా బాధను మరచిపోయినట్లు చేస్తున్న దేవుడు. దానికి గుర్తుగా నేనేం పెట్టానయ్యా అంటే, మనష్షే అనే పేరు పెట్టుకున్నా. యోసేపు అనుభవించిన బాధ ఎంత కాదో, కానీ దేవుడు ఏం చేస్తాడు అంటే, ఆ బాధలన్నిటి నుండి తప్పించి, ఆ అవమానాల నుంచి తప్పించి, ఆ వేదన నుంచి తప్పించి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు నడిపించాడు. ఈ మాసములో నిన్ను కూడా ఏం చేయబోతూ ఉన్నాడయ్యా దేవుడు అంటే, బాధలో గుండా వెళ్తా ఉన్నావేమో, భయపడద్దు, నిన్ను తప్పించేటువంటి దేవుడు నీతో ఉన్నాడు. ఆయనను నీవు నమ్ముకుంటే, నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయముగా నిన్ను తప్పించదనని ఆయన మాట ఇస్తూ ఉన్నాడు. మూడవదిగా ఏం చేస్తాడయ్యా అంటే, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను
తప్పించను. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజుగా ఉన్న దావీదు అంటా ఉన్నాడు, నాకు ఎన్నో భయాలు ఉన్నాయి, ఎన్నో భయాలతో నేను సతమతమయ్యాను, కానీ నా దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే తప్పించువాడిగా నా పక్షాన నిలవబడి నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, కొన్నిట్లో నుంచి కాదు ఆయన తప్పించబోయేది, కొన్నిట్లో నుంచి కాదు. నీ ఉద్యోగం గురించి భయమేమా, తప్పిస్తాడా. నీ ఆరోగ్యాన్ని గురించి భయమేమా, తప్పిస్తాడా. కుటుంబాన్ని గురించి భయమేమా, తప్పిస్తాడా. ఆర్థిక పరిస్థితులను బట్టి భయపడుతున్నామేమో, లేదా భవిష్యత్తుని గురించి భయపడుతున్నామేమో, లేదా ఉద్యోగం ఉంటుందో ఊడిందో, నేను అనుకున్నటువంటి ప్యాకేజీకి రీచ్ అవుతానో లేదో, నా వారందరిలో నేను అల్పునిగా ఉన్నానే, నేను ఎప్పుడు ఉన్నతమైన స్థాయికి వెళతానో చూస్తున్న పరిస్థితులు నాకు ఆటంకంగా ఉన్నాయే అని భయముల్లో ఉన్నావేమో. నా ప్రభువు ఈ మాసంలో ఏం చేయబోతూ ఉన్నాడయ్యా అంటే నీకు కలిగిన భయములన్నిటిలో నుండి నా ప్రభువు తప్పించువనిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బైబిల్ గ్రంథంలో 365 పర్యాయాలు చెప్పాడు, భయపడకో, భయపడకో, భయపడకో. ఎందుకయ్యా అంటే నీవు ఆయనను నమ్ముకుంటే నీకు కలిగిన భయాలన్నింటిలో నుంచి తప్పిస్తాడు. ఏ స్థితిలో చెప్పాడయ్యా ఈ మాట అంటే తాను రాజుగా ఉన్నాడు, రాజుగా ఉన్న సందర్భంలో చెప్పిన మాట. అయితే అంతకుముందు జరిగినటువంటి ఒక సంఘటన మనం గమనిస్తే ఎలాంటి భయంలో బ్రతికేవాడో దావీదు చూద్దాం. 1 సమూయేలు గ్రంథంలోనికి వస్తే 21వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 10వ వచనం. సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడ వారు నాట్యమాడచ్చు, సౌలు 1000 కొలది హతము చేసెననియు దావీదు 10,000 కొలది హతము చేసెననియు పాటలు పాడిన పాటలు ఇతరునిచ్చినవే కాదా, ఇతరుని కూర్చున్నవే కావా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఇప్పుడు భయంలో ఉన్నాడు. ఏంటయ్యా దావీదు భయం అంటే సౌలు సంపాలనుకుంటా ఉన్నాడు. సంపాలనుకుంటున్నటువంటి ఈ గొల్యాతు నుంచి దావీదు పారిపోతా ఉన్నాడు. దేశంలో ఉంటే భద్రత లేదని దేశాన్ని విడిచిపెట్టి గాతు రాజు అయినటువంటి ఆకీషు వద్దకు వచ్చాడు. అసలే భయంలో ఉన్నాడు. భయములో ఉన్న వీరిని ఆకీషు రాజు దగ్గరకు వస్తే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉన్నదయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి వారు అన్నమాట, ఈ దావీదు ఆదేశపు రాజు కాడా. ఆదేశపు రాజా దావీదు? సమూయేలు పరీక్ష రాశారుగా, అప్పటికి రాజుగా ఉన్నాడా? లేడు. సౌలు రాజుగా ఉన్నాడు. దావీదు భయపడి ఆకీషు దగ్గరికి వెళ్ళాడు, గాతు దేశమునకు. రాజుగా లేడు. కానీ అక్కడ ఉన్న వారు ఏమంటా ఉన్నారయ్యా అంటే ఈ దావీదు ఆదేశపు రాజు కాడా అంటే వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, లేదా హేళనగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ హేళనకరమైన మాటలు దావీదు విన్నప్పుడు దావీదు పరిస్థితి ఏమైందయ్యా అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అయింది. అక్కడ చంపబోతున్నాడు సౌలుని వస్తే, ఇప్పుడు ఆకీషు దగ్గరకు వచ్చేసరికి నన్ను రాజు అంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఆకీషు ఏం చేస్తాడయ్యా అంటే నా దేశాన్ని స్వతంత్రించుకోవడానికి నన్ను హతమార్చవచ్చు. వీళ్ళకి ఎలా తెలిసిందో ఈ గాతు రాజ్యానికి నేను గొల్యాతును చంపితే అక్కడ పాడిన పాట గాతులో వినిపించింది. ఇశ్రాయేలులో పాడిన పాట గాతు దేశంలో వినపడింది. అక్కడ వారంటున్నారు, ఇతడే కదా
10,000 మందిని పడగొట్టిన రాజు వీరిని గూర్చియే కదా స్త్రీలు పాటలు పాడారు అని చెబుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు దావీదుకి అనేక భయాలు కలిగాయి. అటుంటే అటెళ్తే సౌలు చంపేస్తాడు, ఇక్కడే ఉంటే గాతు రాజు అయినటువంటి అకీషు చంపేస్తాడు. భయం మీద భయం. ఇప్పుడు దేవుడు ఆలోచించాడు. ఆ కింద వచ్చిన చదివితే కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారము తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డము మీదికి కారణిచ్చుచు ఉండెను. వారతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచు వచ్చెను. కావున ఆకీషు రాజు మీరు చూచితిరి కదా వానికి పిచ్చి పట్టినది. నా యొద్దకు వీరిని ఎందుకు తీసుకుని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీరిని తీసుకుని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రాతగునా అని తన సేవకులతో అనెను. ఈ పిచ్చోడిని ఎందుకు అయ్యా నా దగ్గరికి తీసుకొచ్చారు? నా నగరిలో వీడు ఉండటానికి వీలు లేదు. వెంటనే నగరం నుంచి పంపించేశారు. ఒకసారి ఆలోచించుకోండి ఆ సంఘటన. ఇప్పుడు ఆకీషురాజు ఎదురు నిలవబడ్డాడు. దావీదు ఎలా చేశాడు? అంటే వాటి మీద తలుపుల మీద రాస్తున్నాడు. పిచ్చివాడి వల్లే జుట్టు గీక్కున్నాడు, లేదా ఇంకొక రకంగా చేశాడు. తన నోట నుంచి ఉమ్మి కారుతా ఉంది. ఎందుకయ్యా ఇవన్నీ అంటే కలిగిన భయం అంతటిది. ఇది కాక చెయ్యకపోతే ఏమైందయ్యా అంటే ప్రాణమే పోయింది. దేవుడు ఏమిచ్చాడయ్యా ఆలోచన అంటే వెర్రివారి వలె నటించటానికి ఆలోచన ఇచ్చాడు. తనకు కలిగిన భయములన్నిటిలో నుండి తప్పించాడు. నీ భయం ఏందో ఈ మాసంలో రేపటి దినాన కట్టాల్సిన దానికి కట్టవలసిన పైకం నీ దగ్గర లేదేమో ఇప్పుడు, లేదా తీర్చవలసిన అప్పు పెద్దదేమో, లేదా నీ ముందున్న సవాలు పెద్దదేమో, నీకున్న వ్యాధి పెద్దదేమో, నీకున్న అప్పులు పెద్దవేమో, నీకున్న సమస్యలు పెద్దవేమో, భయంలో ఉన్నావేమో. దేవుడిని నమ్ముకుంటే నీవు నన్ను నమ్మకంటివి కనుక నేను నిన్ను తప్పించదనని మాట ఇచ్చిన దేవుడు నీకు కలిగిన భయములన్నిటిలో నుండి నా ప్రభువు తప్పించువాడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రారంభంలో పరిచర్య ప్రారంభంలో కొంచెం భయం ఉండేది. అయ్యో ఎట్ట చేయాలి. రోజులు మారినాయి, భయం అన్నదే లేదో. ఎందుకయ్యా అంటే నా దేవుడు ఎవరయ్యా అంటే కలిగిన భయాలన్నిటిలో నుండి తప్పించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడవలసిన అవసరం లేదు భవిష్యత్తుల గురించి, నీకున్న సమస్యలను గురించి భయపడవలసిన అవసరం లేదు. ఆయనను నమ్మితే చాలు. ఆయన నిన్నేం చేస్తాడయ్యా అంటే ఈ మాసములో తప్పిస్తాడు. దేని నుంచి తప్పిస్తాడయ్యా అంటే మరణ బంధకాల నుండి తప్పిస్తాడు. మరణం ఏం చెయ్యదయ్యా అంటే నీ దగ్గరకే రాదు. కొన్ని పర్యాయాలంట, అయ్యా త్రుట్టిలో తప్పించుకున్నా, నువ్వు తప్పించుకోవాలా, నా దేవుడు తప్పించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయిపోతామనుకున్నా, చూసిన వాళ్ళంతా అయిపోయిందన్నారు. కానీ నా దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే మరణ బంధకాల నుండి నిన్ను తప్పిస్తాడు. నీ చుట్టూ నా ప్రభువు కంచె నాటుతాడు. సాతానుడు సాక్ష్యం ఇస్తాడు. దాన్ని నువ్వేం చేయాలయ్యా అంటే ఆయనను నమ్ముకోవాలి. ఆయనను నమ్ముకుంటే మరణ బంధకాల నుండి నిన్ను మాసంలో తప్పిస్తాడు. రెండవదిగా శ్రమల నుండి బాధల నుండి తప్పించి విధేయతను నేర్పుతాడు. కొన్ని పర్యాయంలో కొంతమంది అన్న మాట, కొంతమంది చూసిన చూపు, కొంతమంది చేసిన పనులు నిన్ను భయంకరంగా బాధించవచ్చు. ఆ వేదన ఎవరితోనూ చెప్పుకోలేనిదై ఉండొచ్చు. నీ బాధ ఏదైనా దానిలో నా ప్రభువు నీకు విధేయతను నేర్పించి ఆ బాధలలో నుండి తప్పిస్తాడు. మూడవదిగా
నీకు కలిగిన భయములన్నిటిలో నుండి, అది ఏ భయమైనా కానీ, దేనిని గురించిన భయమైనా కానీ, నా బిడ్డల భవిష్యత్తు ఏమవబోతుందా, ఇల్లు కొంటానా లేదా, నాకు వచ్చే జీతం కొద్దిగా, నా పని ఎప్పుడు పూర్తయింది, ఆశ అయితే ఉంది అన్న ఆందోళనలో ఉన్నావేమో, లేదా ఖర్చు అయితే ఉంది, నాకు ఆదాయం లేదన్న భయంలో ఉన్నావేమో. నా దేవుడు ఏం చేయగలదయ్యా అంటే, కొంచెము పిండి కొంచెము నూనెతో కరువు కాలం అంతా పోషించగలిగిన దేవుడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన తప్పిస్తాడు. 4వదిగా దేనిలోంచి తప్పిస్తాడయ్యా అంటే, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించిన దేవుడు మనకి మా అమ్మకల్లోకి కాక. హల్లెలూయా. ప్రభువు నన్ను ఏం చేశాడయ్యా అంటే, ప్రతి దుష్కార్యము నుండి తప్పించాడు. దుష్కార్యము అంటే దేవునికి ఇష్టము లేని కార్యం, దేవునికి అవిధేయమైన కార్యం, నీకు కీడును కలిగించు కార్యం. ప్రభు ఏం చేస్తాడయ్యా ఈ మాసంలో అంటే, ప్రతి దుష్కార్యము నుండి నిన్ను తప్పించే దేవుడు. ప్రతి దుష్కార్యం, దేవుని దగ్గర నుండి రాని ప్రతి కార్యం అది దుష్కార్యమే. ఈ లోకములో ఉన్నదంతయో దుష్కార్యమే. కానీ నా దేవుని కార్యం ఎలా ఉంటుందయ్యా అంటే, గొప్పదిగా ఉండే ఆ పాపములో నీవు పడిపోకుండానట్లు, ఆ ఇబ్బందిలో నీవు పడిపోకుండానట్లు ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఎందుకయ్యా అంటే, నీవు ఆయనను నమ్ముకున్నావు కాబట్టి, నీవు ఆయనను నమ్ముకున్నావు కాబట్టి నా దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే, ఈ మాసంలో నిన్ను తప్పిస్తాడు. తప్పించేటువంటి దేవుడు నీకు కలిగినటువంటి, నీకు సంభవించబోతున్నటువంటి దుష్కార్యాలలో అపోస్తలుడైన పౌలుని అనేక పర్యాయాల్లో హింసలకు గురి చేశారు, బాధలు పెట్టారు, వేదనకరమైన స్థితుల గుండా వెళ్ళాడు పౌలు. అని అన్నాడు, ఆయన నన్ను ఏం చేశాడయ్యా అంటే, నా జీవితంలో దుష్కార్యము జరగకుండా ఆయన నన్ను తప్పించాడు. కొన్ని పర్యాయాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, మనం చేయకూడదు అనుకుంటాం, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పాపములో పాలి భాగస్తులుగా చేసేసింది మనల్ని. నలుగురితో కూర్చొని ఉంటాం, మనకి ఇష్టం లేని పనే, కానీ నువ్వు కూర్చున్న స్థలాన్ని బట్టియో, ఉన్నటువంటి స్నేహితులను బట్టియో, కొన్ని అవిధేయమైన కార్యాలలో నీవు పాలి భాగస్తుడు అయిపోతావు, దుష్కార్యములోనికి సరిపోతావు. కానీ మాస్టర్ నా ప్రభు ఏం చేయబోతా ఉన్నాడయ్యా అంటే, ఆ దుష్కార్యాలకు నేను దూరంగా ఉంచబోతా ఉన్నాడు. అంటే దుష్కార్యాలకు నువ్వు దూరంగా ఉన్నావు అంటే, నా దేవునికి నీవు దగ్గరగా ఉన్నావని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. అనేక పర్యాయాలు మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు తప్పించేవాడు, విడిపించేవాడు, రక్షించేవాడు. వాస్తవమే. మరి ఇంతకాలంగా వెంబడిస్తున్నాం కదండి, ఈ మాసంలో మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఇంతకాలంగా ఆరాధించనే తప్పించలేదే అని అనుకుంటావేమో. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నువ్వు బ్రతికున్నావంటేనే, నువ్వు బ్రతికున్నావంటేనే నా దేవుడు నిన్ను తప్పించాడని అర్థం. చక్కని బట్ట కట్టుకొని కూర్చున్నావంటే నా దేవుడు నిన్ను బ్రతికించాడు. మరణ బంధకాలం నుండి ఆయన నిన్ను తప్పించాడు. ఈ రోజు ఇలా కూర్చొని వాక్యం వింటా ఉన్నావంటే నీ బాధలలో నుండి ఆయన తప్పించాడు. బాధతో ఉన్నావనుకో, గడ్డం పెంచుకొని ఈ రోడ్డు పక్కన కూర్చొని మీకుంటా ఉండేవాళ్ళం. బాగుంటే ఇలా నలుగురిలో కావలేం. ఆయన నిన్ను బాధల నుండి తప్పించాడు కాబట్టే ఈ పునరుద్ధాన దినం మందిరంలో నిలవబడ్డా. భయాలు నిన్ను వెంటాడినా ఇంతవరకు తప్పించిన దేవుడు, ఇంతవరకు భయములలో నుండి విడిపించిన దేవుడు, ముందున్నటువంటి మాసములో కూడా నీ భయాల నుండి విడుదల కలగచేసి ప్రతి దుష్కార్యము నుండి ఆయన నిన్ను తప్పించేటువంటి దేవుడు.
చివరిగా ఒక్క కార్యాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఈ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను. మొదటి తెస్సలోనికీయులు మీరు విగ్రహములను విడిచిపెట్టి దేవుడు మృతులలో నుండి లేపిన యేసు రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరిగా ఏం చేయబోతా ఉన్నాడు ఆయన నిన్నంటే? రాబోయే ఉగ్రత నుంచి తప్పించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఏందయ్యా రాబోయే ఉగ్రత అంటే? ఆ నరకాగ్నిలో నీవు పడకుండా, అగ్ని గంధకముల మధ్య కాలిపోకుండా, కరువు దేశములో అల్లాడకుండా నేనేం చేయబోతా ఉన్నాడయ్యా అంటే, తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు కాబట్టి నిన్ను ఉగ్రత దినము నుండి తప్పించేవాడు. ఉగ్రతలోనికి నువ్వు జారిపోకుండా అయితే నువ్వు చేయాల్సింది ఏందయ్యా అంటే, ఇర్మియా భక్తుడు అన్నట్లు, ఇర్మియా భక్తునితో దేవుడు మాట్లాడినట్లు, నీవు నన్ను నమ్ముకుంటివి కనుక నిశ్చయముగా నిన్ను తప్పించదను. ఈ మాసం నా దేవుడు నిన్ను తప్పించే మాసంగా మారబోతా ఉంది. ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో, అవి మరణకరమైనవేమో, భయాన్ని గురి చేస్తా ఉన్నాయేమో, నిన్ను కృంగజేస్తా ఉన్నాయేమో, నీ పరిస్థితిని చూసి హేళన చేస్తా ఉన్నారేమో. దావీదు అన్నట్లుగా ఇతడు ఆ దేశపు రాజు కాదా? నీ పరిస్థితిని చూసి అబ్బో పెద్ద ఆయన వచ్చాడండి అని హేళనగా మాట్లాడుతున్నారేమో. నీ జీవితాన్ని చూసి అమ్మో ప్రార్థనా పరురాలు వచ్చేసిందయ్యా అంటున్నారేమో. అయ్యా భక్తి పరుడు వచ్చేసాడయ్యా అంటున్నారేమో. హేళనగా చూస్తున్నారేమో. భయపడద్దు, కృంగిపోవద్దు, కృంగిపోవద్దు. దావీదు అంతే అన్నారు. పైన దేవుడు ఏమన్నాడయ్యా అంటే ఆమేన్ అన్నాడు. పైన దేవుడు ఏమన్నాడయ్యా అంటే సౌలు రాజుగా ఉన్నాడు, దావీదు తండ్రి ఏమి రాజు కాదు. కానీ వీళ్ళెవరో సులభంగా అన్నారు, ఇతడు ఆ దేశపు రాజు కాడా అన్న వెంటనే దేవుడు ఏమన్నాడయ్యా అంటే అలాగూ జరుగును గాక అని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు దావీదు ఏమయ్యాడయ్యా అంటే గొర్రెల దొడ్డిలో నుంచి వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. ఈరోజు ఎవరో ఏదో అన్నారని కృంగిపోవద్దు. నా దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే వారన్న మాటలే నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నా జీవితంలో నేను అనుభవించేదే, నన్ను చూసి ఎంత మంది అయితే నొచ్చుకుంటారో, వేదన పడతారో, అవన్నీ నాకు ఎలా మారుతాయ్యా అంటే భూదండలుగా నా దేవుడు మార్చేవాడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. నాకు మార్చిన దేవుడు నీకును మార్చగలిగిన వాడై ఉంటూ ఉన్నాడు. నన్ను ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు, నన్ను తప్పించిన దేవుడు నిన్ను తప్పించే దేవుడు. అయితే నీవైనా నేనైనా చేయవలసిన పని ఆయనను నమ్ముకోవాలి. ఈ మాసములో ఆయన నమ్ముకుంటూ ఆయనకు అప్పగించుకుంటా తల వచ్చి కళ్ళు మూసుకొని ఆయన వైపు చూడగలిగితే ఆయన ఏం చేస్తాడయ్యా అంటే గొప్ప కార్యాలతో తృప్తిపరిచే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన ప్రతి మరణ బంధకముల నుండి నిన్ను విడిపిస్తాడు, బాధల నుండి తప్పిస్తాడు, భయాల నుండి తప్పిస్తాడు, ప్రతి దుష్కార్యం నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. రాబో ఉగ్రత నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. అయ్యా నిన్నే నమ్ముకున్నామయ్యా, నిన్నే నమ్ముకున్నామయ్యా, నన్ను విడిచిపోవద్దయ్యా, నువ్వు లేక నేను బ్రతకలేనయ్యా. ఆయన వైపు చూద్దామా? నువ్వు లేక నేను బ్రతకలేనయ్యా, నిన్నే నేను నమ్ముకున్నానయ్యా. అందరం ఆయన వైపు చూస్తాం. ఒక్క నిమిషం. నిన్నే
తప్పిస్తానని మాట ఇచ్చాను. నేను నమ్మి నీ వైపే చూస్తూ ఉన్నా. కనికరించండి, కృప చూపించండి. బిడ్డలను తప్పించుదేవనిగా, కాపాడుదేవనిగా, రక్షించుదేవనిగా ఈ మాసములో బిడ్డల పక్షంగా మీరు ప్రత్యక్షమై ఈ గొప్ప కార్యాలు బిడ్డల జీవితాల్లో జరిగించమని. అయ్యా నిండారుగా నాయన నా రెండు చేతులు నాయన నీ తట్టుకు చాటే బిడ్డలు ఆశీర్వదిస్తూ ఉండగా తప్పించు దేవునిగా కుటుంబాలలో మీరు ప్రత్యక్షమై ప్రతి కుటుంబాన్ని నాయన నిండారుగా మీరు ఆశీర్వదించి పంపమని నిండైన దీవెనల కుటుంబాల మీద ప్రమాణించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.